జనసేన జనకేతనం సభ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఈ ఆవిర్భావ వేడుకలో దేశ విచ్ఛిన్నకర శక్తులను ఉద్దేశించి స్టాలిన్ లాంటి నాయకులకు గట్టి కౌంటరే ఇచ్చారు జనసేనాని. సెక్యులరిజం అంటే ఎవరు తప్పు చేసినా వారిని శిక్షించడం కావాలని, ఓట్ల కోసం మాట్లాడడం కాదన్నారు. సూడో సెక్యులరిస్టులకు అందరికీ వార్నింగ్ ఇస్తున్నా, ఎక్కడ తప్పు జరిగినా దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. గోద్రా అల్లల్లో జరిగినప్పుడు దాన్ని అంతా ఖండించాలి. కానీ మన దగ్గర కొంతమంది రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దాన్ని ఊసే ఎత్తరు. అలాగే కరసేవకుల రైలును తగలబెట్టినప్పుడు కూడా అలాగే స్పందించాలన్నారు. ఈ దేశంలో ఓట్ల కోసం కొందరు సూడో సెక్యులరిస్టులాగా మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదన్నారు. జనసేన ఓటు బ్యాంక్ రాజకీయాలు చెయ్యదు. ఎక్కడ తప్పు జరిగినా తప్పుగానే చెబుతాం. ఎవరైనా సరే, ఏ మతం వారైనా సరే, మొదట తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఇంకేం కోరుకుంటాం? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుంది. దానికోసం సెక్యులరిజం తీసుకురావడం కరెక్ట్ కాదన్నారు. బహుభాషలు భారతదేశానికి మంచిది. దేశంలో అన్ని భాషలను గౌరవించాలి. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలమన్నారు. త్రిభాషా సిద్ధాంతం వద్దు, హిందీ మాకొద్దు అని తమిళనాడు నాయకులు వారి తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయడం మానుకోండి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పని వాళ్లను తీసుకురావడం మానేయండి అన్నారు. డబ్బులు మాత్రం హిందీ రాష్ట్రాల నుంచి కావాలి, వారి భాషను మాత్రం మాకొద్దు అంటే ఎలా అని పవన్ కళ్యాణ్ కడిగి పారేశారు. భాషను ద్వేషించాల్సిన అవసరం లేదు. సంస్కృతిలో మంత్రాలు చదవకూడదని చెప్తారు. సంస్కృతం దేశ భాష. హిందూ ధర్మంలో ఆ భాషలోనే మంత్రాలను పఠిస్తారు. ఇస్లాం ప్రార్థనలు అరబిక్లో ఉంటాయి. కేవలం హిందువులను మాత్రమే మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడడం ఎందుకు అని ప్రశ్నించారు. భాషల మధ్య వైరభేదాలు సృష్టిస్తే భారతీయుల మధ్య ఐక్యత, సమాచార మార్పిడి క్లిష్టమైపోతోందని చెప్పారు. రూపాయి మార్కును బడ్జెట్ నుంచి తొలగిస్తే రాష్ట్రానికో పద్ధతి పాటించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇది దేశానికి మంచిది కాదని స్టాలిన్కు గట్టిగానే గడ్డిపెట్టారు పవన్ కళ్యాణ్. దేశం నుంచి విడిపోతామని ఎలా చెబుతారు? ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. అంతేగాని దేశమేమైనా కేకు ముక్కలాగా ప్రతిసారి దేశం నుంచి విడిపోతామని మాట్లాడడం ఏంటని, మీలాంటి వాళ్ళు విడిపోతే నాలాంటి వాళ్ళు కలపడానికి కోట్ల మంది వస్తారన్నారు పవన్ కళ్యాణ్. ప్రతిసారి ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడతారు. ఉత్తరాదిన కైలాసంలో శివుడు కొలువైతే దక్షిణాదిన ఆయన బిడ్డ మురుగన్ నివాసం ఉంటున్నారు. తండ్రి బిడ్డలను ఎలా వేరు చేయాలో దేశాన్ని అలాగే వేరు చేయాలన్నారు. దేశం నుంచి విడగొట్టాలని మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి అని పవన్ కళ్యాణ్ చెప్పారు. భాష, భావం వేరు అని దేశాన్ని విడగొట్టాలని చూస్తే సహించేది లేదన్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇంట్లోని కుటుంబ సభ్యుల్లోనే రకరకాల మార్పులుంటాయి. అలాంటిది ఇంత భిన్నమైన దేశంలో కొన్ని మార్పులు సహజం. రాజకీయ వైరుధ్యాలను దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మార్చకండన్నారు.